హల్లెలూయా హల్లెలూయా. రెండవది, మూర్ఖంగా ప్రవర్తించి పడిపోవద్దు. చాలామంది మూర్ఖంగా ప్రవర్తిస్తారు. దేవునికి స్తోత్రం. మూర్ఖంగా ప్రవర్తించి చేస్తారు, పడిపోతారు. దేవునికి స్తోత్రం. దేవుడి సన్నిధికి రండి అంటే నువ్వు చెప్పేది నాకు తెలవదా, నా ఇష్టమైతే వస్తా లేకపోతే లేదని చెప్పి మూర్ఖంగా ప్రవర్తిస్తారు. సామెతల గ్రంథము 28:18. యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షించబడు. యథార్థంగా ప్రవర్తించేవాడు ఏమవుతున్నాడు? రక్షించబడతాడు. మూర్ఖంగా ప్రవర్తించేవాడు హఠాత్తుగా పడిపోతుంది. మూర్ఖంగా ప్రవర్తించేవాడు ఏమవుతుంది? హఠాత్తుగా ఒక దెబ్బకి పడిపోతున్నాడు. 2, చెడ్డగా ప్రవర్తించి పడిపోవద్దు. ఈ లోకంలో చెడ్డగా ప్రవర్తించదు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో నువ్వు మంచిగా ప్రవర్తించు, చెడ్డగా ప్రవర్తించి పడిపోవద్దు. సామెతల గ్రంథము 2:16 చూసినట్టయితే, దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. చెడ్డగా ప్రవర్తించిన దుష్టుడు ప్రబలినప్పుడు చెడుతనము కూడా ప్రబలుద్ది. వారు పడిపోవుటకు కనులారా చూస్తున్నారు. దుష్టుడు పడిపోవుట కనులారా చూసినట్టుగా మనము చూస్తున్నాం. 3, నీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోవద్దు. నీకు కలిగిన స్థిరమైన మనస్సును పడిపోవద్దు అక్కడ. దేవునికి స్తోత్రం. స్థిరమైన మనసు అంటే ఒకటే స్థిరంగా నిలబట్టాలన్నమాట. అస్థిరమైన మనసు అంటే అది చంచలమైన మనసు, అది ఒక చోట నిలబడదు. కనుక నీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపెట్టి పడిపోవద్దు. 2 పేతురు 3:17, దురాభిమాన పాపములో పడిపోకుండా నీ సేవకుని ఆపము. దురాభిమానం, చెడ్డ అభిమానం యొక్క పాపములో పడిపోకుండా నీ సేవకుని ఆపము అన్నట్టుగా చూస్తున్నాము. వాటిని ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడు. దురాభిమానాన్ని నువ్వు ఏలనీయొద్దున్నట్టుగా మనము చూస్తున్నాము. దురాభిమాన పాపములో పడిపోవద్దు. దురాభిమానం చెడ్డ పాపములో, అంటే చెడ్డ అభిమానం, చెడ్డ అభిమాన పాపములో పడిపోవద్దు అంటున్నాడు. కీర్తనలు 119:13 చూసినట్టుగా చూస్తున్నాను. దానికి జవాబు, కీడు చేసి పడిపోవద్దు. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది. కీడు చేసి శ్రమపడేదానికంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది. కనుక ఈ లోకంలో మనం మేలు చేసేవారుగా ఉండాలి, కానీ కీడు చేసేవారుగా ఉండడానికి వీలేదు. దేవుడు నమ్ముకున్న మనము అనేకులకు మాదిరికరంగా ఉండాలి. మేలు చేసేవారుగా ఉండాలి. కీడు చేసేవారుగా ఉంటున్నట్లయితే మనకి శ్రమలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో ఉంటున్న మనం ఆ యొక్క దురాభిమాన పాపములో పడిపోవద్దు. నీకు కలిగిన స్థిర మనసును విడిచిపెట్టొద్దు. 2, 3, చెడ్డగా ప్రవర్తించి పడిపోవద్దు. 4, మూర్ఖంగా ప్రవర్తించి పడిపోవద్దు. ఈ 4 మాటల గురించి మనం చక్కగా వివరంగా ఇచ్చాను. ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను.